నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ క్రమంలో ఈసారైనా జగన్ 11 టీం అసెంబ్లీకి హాజరవుతుందా లేదా అన్న చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని ముఖ్యమంత్రికి ఇచ్చినంత టైం తనకు ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు సాకులు వెతుకుంటున్నాడు. జగన్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే ఆయన సభకు హాజరయ్యే సూచనలు అయితే ఏమాత్రం కనిపించడం లేదు. జగన్ సంగతి ఎలా ఉన్నా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సభకు హాజరు కావాలని భావిస్తున్నారట. జగన్ అసెంబ్లీకి వస్తే సరే, లేదంటే తమ దారి తాము చూసుకోవాలనే యోచనలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారట. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఏ ఎమ్మెల్యే అయినా సరే సెలవు కోసం అనుమతి తీసుకోకుండా 60 రోజులు సభకు రాకపోతే అనర్హతతో వేయొచ్చంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎమ్మెల్యే ఎవరైనా సరే కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకోకుండా 60 రోజులు శాసనసభకు రాకుంటే చట్ట ప్రకారం ఆ ఎమ్మెల్యే పైన వేటు వేయొచ్చని అంటున్నారు. ఒకవేళ వైఎస్ జగన్ అలా రాకుంటే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీకి హాజరు కాకపోయినా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు చెప్పదలుచుకున్నది అసెంబ్లీకే వెళ్ళి చెప్పనవసరం లేదని, మీడియా ముందుకు వచ్చి చెప్తే సరిపోతుందన్నట్టుగా కొత్త భాషను చెప్తున్నారు. అంత మాత్రం దానికి జగన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే సరిపోయేది కదా అని పలువురు నిలదీస్తున్నారు. ప్రజలు గెలిపించింది ఇంట్లో కూర్చోవడానికి అని కూడా ప్రశ్నిస్తున్నారు. సభకు వెళితేనే కదా ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేదని కూడా అంటున్నారు. వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన జగన్కు 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుంది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఈ హోదా కేటాయించాలంటూ జగన్ స్పీకర్కు లేఖ రాశారు. కానీ సంఖ్యాబలం లేదంటూ స్పీకర్ కూడా స్పష్టం చేయడంతో వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఎన్నికలు అయిపోయాయి, 8 నెలలు గడిచిపోయింది. ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనలేని పరిస్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలై ఇంట్లో ఉన్నవారికి గెలిచి అసెంబ్లీకి వెళ్ళలేక ఇంట్లో ఉండే తమకు ఏమాత్రం తేడా లేకుండా పోయిందంటున్నారు. వైసీపీలోని పలువురు ఎమ్మెల్యేలు కేడర్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వైసీపీ ఎమ్మెల్సీలంతా శాసనసభకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలుగా తాము సభకు వెళ్ళకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఈ నేపథ్యంలో జగన్ ఈసారి ఎమ్మెల్యేలు అడ్డుకుంటే మాత్రం వైసీపీలో బ్లాస్టింగ్ తప్పదని అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయట చక్కెర్లు కొడుతుంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో 60 మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. జగన్ అవునన్నా కాదన్నా అసెంబ్లీకి వెళ్లాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చారనే టాక్ వినిపిస్తుంది. 2014, 2019 ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను సైతం వారు పరిశీలించి ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఇప్పటికే పార్టీ ఓటమితో పలువురు కీలక నేతలు వెళ్ళిపోయారు. మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ రాజ్యసభ స్థానాలకే కాదు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇక వైఎస్ జగన్కు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డి సైతం పార్టీకే కాదు ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇంకా చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. ఇంకొందరు వైసీపీ నేతలు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీలో కేడర్కు దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలపైన జగన్ పెత్తనం చెలాయిస్తే వారు కూడా దూరం కావడం ఖాయమన్న విశ్లేషణలు అయితే సాగుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.